Students, this is unit namely polymers, and this is one of the important unit in your engineering chemistry. So here, polymer means poly means many. So here, polymer is formed from a monomer. So that's why whatever the polymer is, either prepared by condensation polymerization or by additional polymerization, uh, the polymer must require a monomer. Okay, so the n number of monomer units join together to give a polymer. Okay, so to explain a polymer, first of all you have to know the structure of a monomer. So if you know the structure of a monomer, then it is very easy to know the preparation of polymer easily. Okay, so what is the difference in between, addition and condensation polymerization, and it is a monomer? Let us discuss one by one. Okay, so ikkada monomer ante mono ante single units join together to give many, that is polymers, right? Monomer. Okay, so here there are two types of polymerizations. Polymerizations are of two. Okay, one is addition and another one is condensation. So in case of addition polymerization, no molecule is eliminated, but whereas in case of condensation, a molecule is eliminated by joining two monomers. Okay, so here addition means adding monomers one by one. సో ఇక్కడ ఏ అనే పర్సన్ ఉన్నారు, నెక్స్ట్ బి అనే పర్సన్ ఉన్నారు, సి అనే పర్సన్ ఉన్నారు. సో ఇలాగా ఇవి ఇప్పుడు ఏ అనే పర్సన్ అంటే ఇక్కడ ఏంటనమాట, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా చేతులు కట్టుకుని నుంచున్నారు ముగ్గురు. నుంచున్నప్పుడు ఇవి మోనోమర్స్ అనమాట. ఇవి లింక్ అవ్వాలంటే ఇలా చేతులు కట్టుకుని నుంచుంటే ఎలా లింక్ అవుతారంటే లింక్ అవ్వదు కదా. సో అప్పుడు ఏ తన 2 హ్యాండ్స్ని ఇలా ఓపెన్ చేశాడు అనుకోండి, ఏ యొక్క హ్యాండ్ బి హ్యాండ్ తోటి పట్టుకుంటుంది ఇలా, నెక్స్ట్ బి హ్యాండ్ సి హ్యాండ్ తోటి పట్టుకుంటుంది, దీని హ్యాండ్ ఎలా ఉంటుంది, దీని హ్యాండ్ ఎలా ఉంటుంది, అలా అనమాట. అలాగా మోనోమర్ యూనిట్స్ ఒకదానికొకటి లింక్ అవుతాయి. అక్కడెక్కడ కూడా వాటర్ మాలిక్యూల్ కానీ ఏ మాలిక్యూల్ కానీ ఎలిమినేట్ అవ్వకుండా లింక్ అవుతాయి. అలా అయితే వాటిని ఎడిషన్ పోలిమరైజేషన్ అంటారు. సో ఇక్కడ మనకి ఇక్కడ ఎలా అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అన్సాచురేటెడ్ కాంపౌండ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ పాలీఇథిలీన్, ఇప్పుడు మనం పాలిథీన్ బ్యాగ్స్, ఓకే ఇది. సో ఇక్కడ చేతులు కట్టుకుని నుంచున్నామంటే ఇక్కడ అర్థం ఏంటండి, డబుల్ బాండ్. ఇప్పుడు ఇది ఏమవ్వాలి, ఇట్ మస్ట్ ఓపెన్ ఇట్స్ హ్యాండ్స్. అంటే ఇప్పుడు మాలిక్యూల్ ఓపెన్ చేయడం అంటే ఏంటి, CH2 అన్సాచురేషన్ డబుల్ బాండ్ అలా సింగిల్ అవుతుంది, CH2 అవుతుంది. ఇక్కడ ఒక బాండ్, ఇక్కడ ఒక బాండ్, అంటే హ్యాండ్స్ ఓపెన్ చేసిందనమాట. అక్కడ డబుల్ బాండ్ ఉండకూడదు, మర్చిపోకుండా చూసుకోవాలండి. ఇక్కడ N వేయాలి, ఇక్కడ N వేయాలి. సో ఇది మోనోమర్ కాబట్టి దీని నేమ్ ఇథిలీన్. ఇది పాలిమర్ కాబట్టి ఇది పాలీఇథిలీన్. ఇలా అనమాట. ఇలా కనుక పొలిమరైజేషన్ జరిగితే అది ఎడిషన్ పొలిమరైజేషన్. సో అట్లా కాకుండా కండెన్సేషన్ పొలిమరైజేషన్. సో కండెన్సేషన్ పొలిమరైజేషన్ అంటే నైలాన్ 6,6. సో ఇట్ ఈస్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ప్రిపరేషన్ ఆఫ్ నైలాన్ 6,6. సో మనం చెప్పుకున్నట్టుగానే మోనోమర్ తెలియాలి. ఒక పాలిమర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు నో అబౌట్ ద మోనోమర్. ఓకే, సో వాట్ ఆర్ ద మోనోమర్స్ ఫర్ నైలాన్ 6,6? ఓకే, వాట్ ఆర్ ద మోనోమర్స్? హెక్స్, ఎడిపిక్ యాసిడ్ అండి, ఎడిపిక్ యాసిడ్. What are the monomers of nylon 6,6? Adipic acid. And another one is hexamethylene
diamine, hexamethylene diamine. Okay, hexamethylene diamine. So ikkada adipic acid, acid means it is a dicarboxylic acid. Dicarboxylic acid means it consists of 2 COOH groups, right? And it is linked in between methylene groups, methylene and CH2. Okay, so here how many methylene groups are there? 4. Okay, this is the structure for adipic acid. So like this way, hexa means 6, methylene means CH2, di means 2, amine means NH2. Okay, so here write down the structure. So this is same like this one. That means here there are tetramethylene. ఇక్కడేమో 4 CH2 గ్రూప్స్ ఉంటే హెక్సామిథిలిన్ డయామీన్లో 6 మిథిలిన్ గ్రూప్స్ ఉంటాయన్నమాట. ఇక్కడేమో 2 యాసిడ్ గ్రూప్స్ తోటి లింక్ అయితే ఇక్కడ 2 అమినో గ్రూప్ తోటి లింక్ అవుతాయి. సో ఇక్కడ చూడండి, CH2 6 కాబట్టి హెక్సా మీన్స్ 6, మిథిలిన్ మీన్స్ CH2, రైట్? డై మీన్స్ 2, ఇక్కడ డై అంటే ఇక్కడ అమైన్, సో కాబట్టి NH2, right? So now the monomers are over. Now the water molecule is eliminated like this way. So as I said before, a molecule is eliminated by joining the 2 monomer units. Okay, so here just remove the OH and 1 H in this one also. అంటే ఇక్కడ మనము ఒక పాలిమర్లో ఒక పార్ట్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కదా. సో కాబట్టి ఇందులో నుంచి ఒక హైడ్రోజన్, ఇందులో నుంచి ఒక OH తీసేయండి. ఏమవుతుంది అప్పుడు? CO, OH తీసేసాం కాబట్టి బాండ్, నెక్స్ట్ CH2 4, నెక్స్ట్ CO, NH, CH2 6, NH bond. Okay, so then again N number, write down N in front of the monomer units. Then the formed one is known as nylon 6,6. Okay, so like this way we prepare nylon 6,6. Actually this is the topic related to, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు రైట్ ఏ నోట్ ఆన్ పొలిమరైజేషన్స్ అన్నాడు అనుకోండి, ఎడిషన్ పొలిమరైజేషన్ అని చెప్పేసి ఇవి రాసేస్తారు. కండెన్సేషన్ పొలిమరైజేషన్ అన్నారనుకోండి, ఏ వాటర్ మాలిక్యూల్ ఈజ్ ఎలిమినేటెడ్ బై జాయినింగ్ 2 మోనోమర్ యూనిట్స్ అని రాసి మీరు డైరెక్ట్గా నైలాన్ 6,6ని ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. అంటే 1 shot 2 birds అనమాట. మీకు కండెన్సేషన్ పొలిమరైజేషన్ అని అడిగినప్పుడు డెఫినేషన్ రాసి ఇది రాస్తారు. ఒకవేళ డైరెక్ట్గా నైలాన్ 6,6 ప్రిపరేషన్ అడిగినా ఇది రాయొచ్చు అనమాట. ఓకే, థ్యాంక్ యూ.